మంచి వాతావరణంలో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ద్వారా మనం చర్చించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా అధికార పక్షమా ప్రతిపక్షమని కాకుండా అందరూ కూడా సమన్వయం చేసుకుని పనిచేసి మన గ్రామాల సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దాం. ఎర్రగొండ మండలంలో 21 గ్రామాలని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రభుత్వం అందించేటటువంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈరోజు ప్రజలు మన్ననలు పొందే విధంగా పనిచేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, గతంలో ఈ రెవెన్యూకి సంబంధించి చాలా రీసర్వేలో చాలా అవకతవకలు జరిగినాయి అనేది ఎక్కువగా వస్తున్నటువంటి కంప్లైంట్స్. దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ సదస్సుల ద్వారా సామాన్య ప్రజలకి, రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ రెవెన్యూకి సంబంధించి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుని అది 90 రోజుల్లో వాటిని 45 రోజులు మనకి సమస్యల స్వీకరణ, ఇంకొక 45 రోజులు వాటి పరిష్కారాన్ని చూపే విధంగా రెవెన్యూ సదస్సుల్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించుకోవడం జరుగుతుంది. రెవెన్యూ సదస్సుల ద్వారా మన స్థలాలకు సంబంధించి అడంగులు కానీ, 1Bలు కానీ, రీసర్వేలు కానీ అన్నింటికి ఉన్నటువంటి సమస్యలను ఈ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా నిషిద్ధంలో ఉన్నటువంటి 22A ఉన్నటువంటి భూములు కూడా గతంలో మార్పులు చేసి కొన్ని చోట్ల అవకతవకలు జరిగినాయనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి వాటి పరిష్కారాన్ని కూడా ఈ సదస్సు ద్వారా మనందరం కూడా చేసుకునే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా రెవెన్యూ సదస్సుల ద్వారా వారికి ఉన్నటువంటి భూ సమస్యల్ని అన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా పంచాయతీల అభివృద్ధికి ఈరోజు ప్రాముఖ్యత ఇస్తూ కేంద్రంతో మాట్లాడి మనకి ఏదైతే 15th ఫైనాన్స్ నిధులు ఉన్నాయో వాటిని విడుదల చేయించడం కానీ వెంటనే పక్కదోవ పట్టించకుండా పంచాయతీల అభివృద్ధికే వాటిని నిధులను విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పంచాయతీ సర్పంచులకి అధిక ప్రాముఖ్యత ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పంచాయతీలు నిధుల నుంచి ఒక్కొక్క పంచాయతీకి కూడా ఈ నిధులు గతంలో 250 రూపాయలు ఇచ్చేవారు, ఈరోజు 10,000 రూపాయలు చేశారు. 100 రూపాయలు ఇచ్చేవారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి, 100 రూపాయలు మాత్రమే వాడుకునే అవకాశం ఉంది. ఈరోజు 10,000 రూపాయలు ఇచ్చారు. అలాగే పెద్ద పంచాయతీలకి 5,000 జనాభా దాటిన పంచాయతీలకి 25,000 రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ విధంగా పంచాయతీలకి, గ్రామ సర్పంచులకి ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇచ్చి స్థానిక సంస్థల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు కానీ స్థానిక సంస్థలకు కానీ అధిక ప్రాధాన్యత వస్తుందనుకో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నిధులు లేవు, వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. మరలా ఒక పక్క వ్యవస్థలను పునర్నిర్మాణం చేసుకుంటూ, నిధులు సేకరించుకుంటూ, ఆర్థిక వనరులు సేకరించుకుంటూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాల్సినటువంటి అవసరం. ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో తీసుకువెళ్ళాలి. నేను బటన్ నొక్కానని సరిపోదు, బటన్ నొక్కితే బటన్ నొక్కినట్టు ఉంటుంది. అభివృద్ధిని కూడా మనం తీసుకెళ్ళాలి, అభివృద్ధిని కూడా గ్రామాల్లో అభివృద్ధి చేయాలి. గత 5 సంవత్సరాల్లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు గ్రామాల్లో రోడ్లు కానీ వివిధ సమస్యలు కానీ ఏ విధంగా ఉన్నాయి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు అటువంటి వాటిని సరిదిద్దుమని అభివృద్ధిని సంక్షేమాన్ని 2 సమపాలనలో తీసుకెళ్ళి రాష్ట్రంలో మన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రైతాంగానికి సంబంధించి ఈరోజు ప్యాడీ పర్చేసింగ్ నిధులు కూడా 1,600 బకాయిల్ని ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజుల్లో చెల్లించడం జరిగింది. నిన్న 600 కోట్ల రూపాయలు మంత్రి మనోహర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా
రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బకాలన్నీ కూడా పూర్తిగా 100% మన రబీకి సంబంధించి బిల్లులన్నీ కూడా చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖరీఫ్ను కూడా పాత విధానంలో రైతు ఎక్కడ అమ్ముకోవాలి అనుకుంటే అక్కడ అమ్ముకునే విధంగా, ధాన్యాన్ని అమ్ముకునే విధంగా పాత విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి 48 గంటల్లో వాళ్ళకి ధాన్యం బిల్లులు చెల్లించే విధంగా ఖరీఫ్ నుంచి చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు విద్యార్థులకు స్కూల్స్కి సంబంధించి ఎస్ఎల్సి కమిటీలను కూడా వెంటనే ఎన్నికలు జరిగే విధంగా 50 రోజుల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పరిచి వాటికి చైర్మన్ని, వైస్ చైర్మన్ నియమించడంతో పాటుగా వారి ఆధ్వర్యంలో స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంతో పాటుగా స్కూల్ పాస్ అవుట్లు కానీ స్కూల్ రిజల్ట్స్ని కానీ ఇంప్రూవ్ చేసే విధంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా నేను సర్పంచులకు కానీ సెక్రటరీలకు కానీ నేను కోరేది ఒకటే, గ్రామాల్లో శానిటేషన్కి అధిక ప్రాముఖ్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దోమల సమస్య వల్ల కానీ, శానిటేషన్ వల్ల కానీ డెంగ్యూలు కానీ, టైఫాయిడ్లు కానీ అధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని అరికట్టాలంటే గ్రామాల్లో మనం శానిటేషన్కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు గ్రామ సర్పంచులు కూడా మీ గ్రామాల్లో జనరల్ ఫండ్స్ చూస్తుంటే ఇక్కడ చాలా గ్రామాల్లో ₹1,00,000 కూడా లేవు. అటువంటి పరిస్థితి నుంచి మరలా మీరు కూడా గ్రామ సర్పంచులు కూడా దానికి బాధ్యత తీసుకుని మన గ్రామాల్లో ఉన్నటువంటి